వినికిడి లోపం అనేది నవజాత శిశువుల నుండి వృద్ధుల వరకు అన్ని వయసుల వారిని ప్రభావితం చేసే ఒక ప్రబలమైన వైద్య పరిస్థితి. వినికిడి లోపం నిర్లక్ష్యం చేయకూడదు. వినికిడి దినోత్సవం సందర్భంగా కథనం. వినికిడి లోపం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుంది. ఒక చెవిలో పాక్షిక వినికిడి నష్టం నుండి మొత్తం చెవిటితనం వరకు వివిధ రూపాల తీవ్రతలలో వ్యక్తమవుతుంది. ఇది అన్ని వయసుల వారిని తాకే పరిస్థితి. జన్యుసిద్ధత, పర్యావరణ కారకాలు, జీవనశైలి ద్వారా వినికిడి లోపం వస్తుంది. వినికిడి లోపం ప్రారంభ సంకేతాలను అర్థం చేసుకోవడం, అందుబాటులో ఉన్న చికిత్సలు చేయించుకోవడం అవసరం. వినికిడి లోపం అనేది నవజాత శిశువుల నుండి వృద్ధుల వరకు అన్ని వయసుల వారిని ప్రభావితం చేసే ఒక ప్రబలమైన వైద్య పరిస్థితి. దీని ప్రాబల్యం, తీవ్రత వయస్సుతో పాటు పెరుగుతాయి. 70 ఏళ్ల వయసు పైబడిన వారిలో దాదాపు సర్వవ్యాప్తి చెందుతుంది. చికిత్స చేయని వినికిడి సమస్యల పరిణామాలు ఒకరి జీవన నాణ్యతను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. శ్రవణనాడిలోని కొన్ని జట్టు కణాలు దెబ్బతిన్నప్పుడు ఈ వినికిడి నష్టం సంభవిస్తుంది. వినికిడి లోపం అత్యంత సాధారణ రూపం వృద్ధాప్యం, పెద్ద శబ్దాలకు గురికావడం, గాయం, వ్యాధి, వారసత్వంగా వచ్చిన పరిస్థితి కారణంగా సంభవించవచ్చు. ఈ వినికిడి లోపం బయటి మధ్య చెవిలో అభివృద్ధి చెందుతుంది. వినికిడి లక్షణాలు మొదట కనిపించినప్పుడు ఒక చెవిపై ప్రభావితం చేస్తుందా, 2 చెవులను ప్రభావితం చేస్తుందా అని ముందు గమనించి వెంటనే డాక్టర్ను సంప్రదించాలని ప్రముఖ ఈఎన్టీ డాక్టర్ ఇమాన్యుయల్ తెలిపారు. WHO వారు మార్చి 3వ తారీఖు రోజు ప్రపంచ వినికిడి దినోత్సవంగా జరుపుకుంటున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెవిటితనం రాకుండా, చెవులు వినికిడి లోపం జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా మనకు ఇచ్చిన జ్ఞానేంద్రియాలు 5 రకాల జ్ఞానేంద్రియాలు ఉన్నాయో అందులో చెవి కూడా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క అవయవాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకసారి చెవుడు వస్తే దాన్ని కరెక్షన్ చేయడం అనేది కష్టమైన పని. కాబట్టి ఈ యొక్క వినికిడి లోపం రాకముందుకే మనం జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఎక్కువ శబ్ద కాలుష్యం వలన ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినప్పుడు కూడా శబ్ద కాలుష్యం అధికమవుతుంది. కారణం ఏంటంటే ఇప్పుడు కామన్గా చూసినట్లయితే డీజే సౌండ్స్, లేకపోతే ఈ యొక్క కంప్యూటర్స్ వచ్చిన తర్వాత 24 గంటలు దాని మీద ఉంటూ మ్యూజిక్ వినడము, లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడము, బ్లూటూత్ పెట్టుకొని పనిచేయడం వలన వినికిడి శబ్దాన్ని కోల్పోతున్నారు. 90% డెసిబెల్స్ కంటే ఒక గంట 2 గంటల పాటు 90 డెసిబెల్స్ కంటే ఎక్కువ ఉన్న సౌండ్స్ ఉన్న ఆ యొక్క శబ్దాన్ని వింటే చెవుడు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కార్మికులు, ఇండస్ట్రీస్లో పనిచేసే కార్మికులకు కూడా అక్కడ వచ్చే శబ్ద కాలుష్యం వలన వాళ్ళు కూడా వినికిడి కోల్పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా డీజే సౌండ్స్, హై పవర్ బాంబ్స్, హై పవర్ క్రాకర్స్ వాడడం వలన కూడా ఒక శబ్దము దాని ద్వారా కర్ణబేరి పగిలిపోయి వారు చెవిటి వారు కావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కాకుండా ఇంకా పుట్టుకతోటి కూడా చెవిటితనం వస్తుంది. కాబట్టి ఆ పుట్టుకతోటి వచ్చే చెవిటితనాన్ని ఎర్లీగా ఒక 1 మంత్ లోపు లేకపోతే 15 రోజుల పిల్లలకు మనము డిటెక్ట్ చేసినట్లయితే దానికి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కొన్ని రకాల జబ్బుల వలన మధుమేహము, తర్వాత బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపోటు ఉండడం వలన కూడా చెవులు వినికిడి కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వారు షుగర్ వ్యాధిని నియంత్రించుకోవడము, బీపీని కంట్రోల్ ఉంచుకోవడం చేసినట్లయితే ఆ విధంగా మనము కంట్రోల్ చేయవచ్చు. కొన్ని డ్రగ్స్ ఉంటాయి, స్ట్రెప్టోమైసిన్, జెంటమైసిన్, కెనామైసిన్ అనే ఇంజెక్షన్స్, అవి వాడడం వలన, లేకపోతే క్వినోలిన్స్, క్లోరోక్వినిన్ డ్రగ్స్ వాడడం వల్ల కూడా కొన్నిసార్లు వినికిడి కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి కొన్ని మందులు వాడేటప్పుడు కూడా చెవుల మీద ప్రభావం చూపించకుండా, తరచుగా వచ్చు కోల్డ్, కాఫ్, వైరల్ ఫీవర్స్ వలన కూడా వినికిడి కోల్పోతుంటారు. కాబట్టి ఆ యొక్క జలుబు వచ్చినప్పుడు కానీ, వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు కానీ వినికిడి లోపం అనిపిస్తుంది, దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఎమ్మటే వైద్యం చేయించుకుంటే వినికిడిని తిరిగి పొందుకోగలుగుతారు. కాబట్టి మన వినికిడి కోల్పోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అవాయిడింగ్ హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్, హై ఇంటెన్సిటీ లౌడ్ సౌండ్స్ను ఎక్కువ కాలం వాటి మధ్యలో ఉండకుండా చూసుకోవాలి. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే హై బ్లోయింగ్ హారన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజుల్లో చూసినట్లయితే చిన్న వెహికల్కి కూడా పెద్ద పెద్ద హారన్స్ పెడుతున్నారు. బస్సులకు కానీ లారీలకు కానీ హై బ్లోయింగ్ హారన్స్ వలన
చెవులు వినికిడి కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్లో కూడా అన్నెసరీగా హారన్స్ యూజ్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఫ్యాక్టరీలలో కూడా ఆ యొక్క ఇయర్ సౌండ్స్ ఎక్కువ రాకుండా ఈ యంత్రాల దగ్గర పనిచేసే వారికి ఇయర్ ప్లగ్స్ అని దొరుకుతాయి. అంటే ఆ శబ్దాన్ని తక్కువ ఇంటెన్సిటీతో వినే విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి అలాంటి ఇయర్ ప్లగ్స్ వాడడం, హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ ఉన్న దగ్గర పనిచేసే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొని సంవత్సరానికి ఒకసారి వినికిడి పరీక్షలు నిర్వహించుకొని తమ వినికిడి శక్తిని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను.